ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని చెప్పుకుంటున్నాం. నిత్య జీవితంలో మనందరికీ ఉపయోగపడేటువంటి సెల్ ఫోన్ గురించి, ఈ సెల్ ఫోను వాడకము, దీని యొక్క సౌకర్యాల గురించి అందరికీ కూడా తెలుసు. ఏదైనా ఒక వస్తువుని మనకు కనిపెట్టి సైంటిస్టులు ఇచ్చిన తర్వాత దాన్ని మంచి మార్గంలో మనం ఉపయోగించుకోవాలి. ప్రతి వస్తువుకి కూడా మంచి చెడు ఉంటుంది. ప్రతి వస్తువు వలన, ప్రతి విషయం వలన కూడా కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. మనం మంచిని గ్రహించి చెడుని వదిలిపెట్టాలి. అదే మనకి శాస్త్రాలు చెప్పారు. అది ఏం చెప్పారో నేను చివరికి మీకు చెప్తాను. కనుక ఇక సెల్ ఫోన్ ఇవి రాకగా ముందు చాలా ఇబ్బందులు పడ్డాం అందరం కూడా. ఒక వార్త ఒక చోటి చెప్పాలంటే కూడా టెలిగ్రామ్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం విషయం చెప్తే వాళ్ళు మళ్ళీ రాసి దాన్ని వాళ్ళ టెలిగ్రాఫిక్ భాషలో అక్కడ టైప్ చేసి అది అక్కడ ఆఫీసు వాడికి అందితే దాన్ని మళ్ళీ వాళ్ళు తర్జుమా చేసుకుని ఒక కాగితం మీద ప్రింట్ చేసి మళ్ళీ రాసి దాన్ని అది ఒక బంట్రోతికి ఇచ్చి పంపిస్తే అతను వచ్చి ఇంటికి వచ్చి టెలిగ్రామ్ని ఇచ్చేవాడు. ఏది ఒక్క చిన్న వార్త చెప్పడం. ఇన్ని కష్టాలు పడేవాడు. అలాగే ఫోన్ చేసుకోవాలంటే ఫోన్లు లేని రోజుల్లో కూడా ఎస్టీడీ బూతులు ఉండేవి. అక్కడికి వెళ్ళేసి జనం అంతా క్యూలో ఉండేవాళ్ళు. ఆ క్యూలో నిలబడి ఏది ఒక రెండు విషయాలు చెప్పడానికి నిలబడి ఉంటే మన పిలుపు వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఆ కోడ్ కొట్టి ఇస్తే వాళ్ళు మనకి టెలిఫోన్ ఇస్తారు. ఆ రిసీవర్ తీసుకుని మనం వాళ్ళతో చెప్పదలుచుకున్న విషయం చెప్పేసి మళ్ళీ రావాలి. మనం త్వరగా చెప్పి రాకపోతే క్యూ ఉంటుంది, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. కనుక చెప్పదలుచుకున్న విషయం క్లుప్తంగా చెప్పారు. ఒక అరగంట సేపు మాట్లాడుతూ ఉంటామంటే క్యూ ఉంటుంది. అట్లా మనం ముఖ్యమైన సమాచారాన్ని చేర్చడానికి కదా దాని ప్రయోజనం వచ్చి అలా కష్టాలు పడు. ఒక్కోసారి పరిగా ఆ టైంలో అత్యవసరంగా వార్త చెప్పాల్సి వస్తే ఎస్టీడీ బూత్ క్లోజ్ చేసి వెళ్ళిపోతే అప్పుడు ఏం చేయాలో తోచకి ఇబ్బంది పడేవారు. అప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇన్ని ఇబ్బందులు పడ్డాము. అవన్నీ దాటి సైంటిస్టులు వాళ్ళ యొక్క పరిశోధనల ద్వారా చక్కగా ఫోన్లు ఇచ్చారు. మనకి ఇంట్లో ఫోన్ ఉంది, ల్యాండ్ ఫోన్లు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసి ఎక్కడి నుంచైనా మాట్లాడచ్చు. ఇన్ని సౌకర్యాలు దాంట్లో ఉండే, ప్రపంచం అంతా దాంట్లోనే ఉందా అనిపిస్తుంది అనమాట. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటున్నాం మనం. తర్వాత వాట్సాప్లో పెడుతున్నాం, ఫేస్బుక్లు చూస్తున్నాం. దీని ద్వారా వెంటనే విషయాలు తెలిసిపోతున్నాయి. ఎక్కడికైనా కాగితాలు పంపించాలి ముఖ్యమైనవి అనుకుంటే వాటి ద్వారా వాట్సాప్ ద్వారా నకళ్ళు పంపిస్తున్నాం మనం ఆఫీసులో వాళ్ళకి. ఇలా పనులన్నీ కూడా సజావుగా అయిపోతున్నాయి. ట్రైన్లు ఎన్నింటికి వస్తాయి అనే దానికి దీంట్లోనే చూసేసుకుని వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే అడుగుతున్నాం లేట్ ఉందా లేదా అని. దీంట్లో నెట్లోనే వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సౌకర్యాలన్నింటినీ కూడా ఆడవాళ్ళం అయిపోయేటువంటిది సెల్ ఫోన్. చరవాణి అంటారు దీన్ని. కనుక చేతిలో ఉండేటువంటి చరవాణి అయితే దీన్ని వాడేటప్పుడు కొన్ని విషయాలు గమనించాలి. దీని ఉపయోగాలు మనందరికీ కూడా తెలుసు. అయితే దీనివల్ల ఇవాళ నేర ప్రవృత్తి పెరిగిపోయే సమాజంలో కొన్ని నష్టాలు కూడా వస్తాయి. దానికి ఏం చేయడం, ఏ సైంటిస్ట్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మంచిగా వాడుకోమని ఇస్తాం కానీ వస్తువుని మేము చెడుకు వాడతామంటే ఎవరు ఏం చేయలేదు. అది మనం గుర్తించి నియమించుకోవాలి. ఎవరో ఆ కష్టాల్లో ఉండాలి, ఫోన్ మాట్లాడతారు అని ఇస్తాం సెల్ ఫోన్. వాడు నిజంగా కష్టం ఉందో లేదో కూడా తెలియదు. పాతకాలంలో ఏంటంటే నిజాలు చెప్పేవాళ్ళు కనుక సహాయాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు చిన్న చిన్న. ఇప్పుడు ఎవరైనా అక్కడ దారిలో వెళ్తూ ఉంటే సెల్ ఫోనే ఉండవు. ఒకసారి మా వాడు హాస్పిటల్లో ఉన్నాడో మాట చెప్పాలి, ఇలా ఏదో అంటారు, ఇస్తాం. అది నిజమో అబద్ధమో కూడా తెలియని పరిస్థితి వస్తుంది కలికాలంలో. అది ఏదైనా కనుక తప్పుగా ఉపయోగింపబడ్డట్టయితే ఈ ఫోన్ వాళ్ళకి ఇబ్బంది తర్వాత వస్తుంది. ఇలా చాలా రకాలుగా మీరు చూస్తూనే ఉంటారు. ఇవన్నీ మీకు తెలుసు. టెక్నాలజీ పెరిగిన తర్వాత వచ్చే సాధక బాధకాలు. అయితే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫోన్ ఎప్పుడైనా ఒక పరిమిత కాలంలో చేయాలి. ముఖ్యమైన విషయాలు చేరదీయాలి అంటేనే మనం సెల్ ఫోన్ వాడాలి. అంతేగాని అముఖ్యమైన వాటికి మనం వాడకూడదు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ కూడా రోజుకి 2 గంటలు లేక 2.5 గంటలకి మించి కనుక చూసినట్టయితే చాలా నష్టం వస్తుందని చెప్తున్నారు. పరిశోధించిన వాళ్ళే చెప్తున్నారు. దీని ద్వారా రేడియేషన్స్ వస్తాయి. అవి ఇప్పుడు మనకి తెలియకపోయినప్పటికీ కూడా అవి 50 సంవత్సరాలు దాటిన తర్వాత మన మైండ్ మీద ప్రభావం చూసి అనేకమైన మానసిక లోపాలకి కారణాలు అవుతాయి అని చెప్పి విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరి ఇది కనిపెట్టింది విజ్ఞాన శాస్త్రవేత్తలే, ఈ సూచనలు చెప్తున్నది వాళ్ళే. కనుక వాళ్ళ మాటను మనం పూర్తిగా విశ్వసించాలి. ఈ సౌకర్యాలను ఎలా ఇచ్చారు, దీనివల్ల నష్టాలు కూడా ఉంటాయని చెప్పిన మాటలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక వ్యసనంగా అయిపోతుంది, ఎడిక్షన్ అయిపోతుంది అనమాట. సెల్ ఫోన్ లేకుండా ఎవరు ఉండలేని పరిస్థితి. మంచిదే, అవసరానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా దగ్గర ఉంటుంది. ఆ ఉపయోగం అంతవరకే వాడుకోవాలి, అది అంతకు మించి వాడుకో. ఒక పదార్థం తింటే మంచిది అంటే ఏ మోతాదులో తినాలో ఆ మోతాదులోనే తినాలి, కానీ మంచిదన్నారు కదా అని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అదే పదార్థం మంచిదన్నారు కదా అని తింటే అది వికటిస్తుంది. ఆహారం అంటే ఇది అంతే. కనుక దీనివల్ల రేడియేషన్ నుంచి ఇబ్బంది పడతాయి, కానీ 2.5 గంటలకు మించి చూడకూడదు, ఈ లోపుగా చూడాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ కాంతులకి కళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. కొత్తగా సెల్ ఫోన్ కనుక వాడితే మొదట్లో ఏంటంటే వాళ్ళకి కళ్ళ నొప్పులు, అలసట వస్తుంటాయి. మీరు గమనించండి, మనకందరికీ కూడా మొదలు అలవాటు పడిన తర్వాత కొంచెం తగ్గింది. కనుక దాన్ని ఒక పరిమిత కాలంలో ముఖ్యమైన విషయాలకి మాత్రమే వాడితే సమాజం చాలా బాగుంటుంది. ఎందుకంటే అముఖ్యంగా వాడతాం అంటే ఏవో మామూలు లోకల్లో వార్తలు చెప్పుకుంటూ ఉండడం కోసం ఎవరికో ఫోన్ చేసి చెప్తూ ఉంటారు అనమాట. అంటే చెబుతూ ఉంటాం అలవాటు ఏదో ఒకటి. అందుకని ఇలా ఏదో ఒకటి కనుక మనం ఆ ఫోన్ చేసి వాళ్ళకి చెప్తూ ఉండి మాట్లాడుతూ ఉంటామంటే కుదరదు. ఒక్కొక్కసారి మనం ఫోన్ చేసినప్పుడు వాడు తీయకపోతే మనం కోపం తెచ్చుకుంటాం. ఏదో పనిలో ఉన్నారు, తర్వాత మళ్ళీ చేస్తారు, తర్వాత మనం చేయడం, 1-2 గంటలు సాయంత్రం చేయడం, అర్జెంట్ అయితే ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం, లేకపోతే వాళ్ళు చేయడం చేస్తారు. తప్పనిసరిగా తీయలేకపోతే తర్వాత ఫోన్ చేశారు ఏంటండి అని వాళ్ళు మర్యాదపూర్వకంగా చేస్తారు. అప్పుడు తీయాలంటే కుదరదు, ఎందుకంటే హాస్పిటల్లో ఉంటారనుకోండి, అప్పటిదాకా వెయిటింగ్లో ఉంటారు, ఎవరో పేషెంట్ని తీసుకెళ్ళరు, వీళ్ళ పేరు వస్తుంది, టక్కన ఫోన్ చేశారు. అప్పుడు కనుక మాట్లాడుతూ వరండాలోకి వస్తే వాళ్ళు పిలిచి రాలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకోళ్ళు పిలుస్తారు. వీళ్ళు వచ్చేసరికి రాలేదు కదా ఎదురు చూస్తుంటే ఎంతకీ రాదు పేరు, అదేంటని వెళ్ళి అడిగితే చెప్తారు, పిలిచేవాడిని మీరు ఇందాక పిలిచారు రాలేదు నెంబరు అంటారు. అప్పుడు మళ్ళీ ఉండండి అని చెప్పి పెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మనం సబ్ చేసి మళ్ళీ ఇవ్వాలి. అప్పుడు ఒక క్రమం తగ్గుతుంది కదా వాళ్ళకి, కానీ అప్పుడు వెళ్ళాలి. అందుకే తీయలేకపోయారు అంటే అది హాస్పిటల్ చూపించుకుంటూ ఉన్నారు, లేదా ఆఫీస్లో ముఖ్యమైన వర్క్ ఉన్నారు, పై ఆఫీసులు వస్తే మాట్లాడుతూ ఉన్నారు, ఎలా కార్యక్రమాలు చేయాలని చర్చిస్తున్నారు, వాళ్ళు మీటింగుల్లో ఉన్నారు, ఎక్కడున్నారో మనకి తెలియదు, లేదా రోడ్డు మీద వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నారు, మనకి తెలియదు. అందుకని వాళ్ళు తీయకపోతే ఎవరు కూడా కోపం తెచ్చుకోకూడదు. అయితే ఏంటంటే ముందు ఫోన్ చేసే ముందే మనం అడిగితే బాగుంటుంది, ఏమంటే మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, లేదా ఒక 10 నిమిషాలు పావుగంట సేపు మాట్లాడాలంటే ఒక విషయం ఉంది, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్తే మేము అప్పుడు చేస్తామండి అని చెప్తే వాళ్ళు లేజర్ టైం చెప్తారు. లేదంటే 2-3 నిమిషాలు అయితే 5 నిమిషాలు ఇప్పుడే మాట్లాడేసేనంటే మాట్లాడతాం, లేదు వాళ్ళు టైం ఇస్తే ఆ టైంకి మనం చేసి సావకాశంగా మన విషయాలని వాళ్ళతో మాట్లాడి అభిప్రాయాలు పంచుకుని వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు చక్కగా. అప్పుడు వాళ్ళకి మనకి సౌకర్యం. లేకపోతే ఏమైపోతుందో వాళ్ళ సమయం వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు తీసి మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఎంతకీ చాలాసేపు మాట్లాడుకున్నాం, వాళ్ళ సమయం అంతా వ్యర్థం అయిపోతుంది. వాళ్ళ సమయం విలువైంది కదా, ప్రతి మానవుడికి వాళ్ళ సమయం చాలా విలువైంది. అదే అనుకుంటున్నాం, టైం అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అని చెప్పి. కాలం మన కోసం ఆగదు, మన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలి, మనం వెనుకబడకూడదు, అభివృద్ధికి రావాలి అంటే. అందుకని మనం కనుక ఫోన్ చేసి ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, వాళ్ళ మాట్లాడుతూ ఉండి ఊరుకున్నారండి మొహమాటానికి, వాళ్ళు ఇంటూ వాళ్ళకి ఏం పని ఉంది ఆ టైంకి. ముఖ్యమైన వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు లైన్లో ఉండాలి, ఇంకోటి మాట్లాడుతున్నారు, వాళ్ళు కట్ చేసి మానేస్తారు. అది వీళ్ళకి కావాల్సిన ముఖ్యమైన విషయం. దానికోసం వారు రోజులు బట్టి ప్రయత్నిస్తున్నారు, ఆ సమాచారం కోసం కనుక్కోమని చెప్పారు ఒకరికి. వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు ఇంకోటితో మాట్లాడుతున్నారని ఆపేశారు. ఇది అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇంకో చోటికి ఎక్కడికో వెళ్తూ ఉంటారు కదా పని మీద, ఈ విషయం చెప్పేద్దాం అనుకుంటారు కదా, అప్పుడు వాడు నష్టపోతారు. కనుక అది ఒకటి వస్తూ ఉంటుంది. కనుక ముఖ్యమైన విషయాల కోసం తప్ప సాధారణంగా ఏమనుకుంటారంటే మనకి తోచలేదు కనుక కాలక్షేపానికి చేద్దాం. అప్పుడు చెప్పాలి, అయ్యా మేము మీతో కాలక్షేపానికి కొంచెం బాధాఖ్యాన్ని చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఏ టైం చెప్తే అప్పుడు ఆ ఖాళీ టైంలో మాట్లాడతారు, మన లోకంలో విషయాల గురించి అన్ని విషయాలు కూడా మనం పిచ్చాపాటిగా ఆనందంగా మాట్లాడుకుందాం, కబుర్లు చెప్పుకుందాం అని అడగవచ్చు. అడిగి చెప్తే పర్వాలేదు. అడగకుండా గబక్కం చేసి మన ఏదో మా ముఖ్యమైన విషయాలు లేకుండా చెప్తూ ఉంటే
వాళ్ళు దాన్ని డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. కొనసాగించలేరు అన్నమాట. వాళ్ళకి ఇంకో పని ఉంటే ఆ పని చెప్పు. కనుక ప్రతి ఏ మానవుడైనా మనం అడిగి వాళ్ళకి సమయం ఖాళీగా ఉంటుందా అని చేస్తే మనకి వాళ్ళకి ఉపయోగం. రేపు పొద్దున ఈ సమస్య వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. మనకో ఇంకోటి ఇలా చేస్తే అది మనకే సమస్య. తర్వాత ముఖ్యమైన విషయాలు కాకుండా కనుక మనం చేస్తూ ఉంటే ఏమీ లేకుండా ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేసుకోవచ్చు బాతాకాన్ని. అలా కాకుండా ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈసారి చేసినప్పుడు మామూలుగా ఏదో బాతాకానికి చేసి ఉంటారులే అని వాళ్ళు తీయరు, ఇంకేదో ముఖ్యమైన పనిలో ఉన్నాం కదా అని చెప్పి. అప్పుడు మనం ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకునేది వాళ్ళకి అందదు. ఇది అంత ముఖ్యం కాదని వాళ్ళు అనుకుంటారు. అంటే ఈ విషయాలు మీకు తెలియవు అని కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. తెలియవని మన అందరం కలిసి ముచ్చడించుకుంటున్నాం అన్నమాట ఈ విషయాల గురించి. స్నేహపూర్వకంగా మీ అందరితో కలిసి మాట్లాడుకుంటున్నాం సమాజంలో విషయాల గురించి, అంతేగాని తెలియని. ఇప్పుడు దానివల్ల నష్టాలు కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే సమయం పోతుంది, వాళ్ళ వర్క్ పోతుంది, ఆ వర్క్ పై వాళ్ళు చేయలేదేంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఆ మిత్రులు నా దగ్గర వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటంటే ఒక రకంగా కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారు, చేసి ఏమంటే మేము మాట్లాడతామండి 10 నిమిషాలు అని అడగాలి, గంట మాట్లాడదామని అడగాలి. అభ్యంతరం లేదు. అది లేదండి ఇప్పుడు పడిన తర్వాత నేనేం చేస్తానో వాళ్ళు చేయడం ఎంతసేపు మాట్లాడుతుంది, 2 గంటలను మాట్లాడుకోవచ్చు సమస్య. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తారండి, ఆపటం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే తీయకపోతే ఎందుకు తీయలేదు అని కూడా అడుగుతున్నారు. ఫోన్ చేసినా ఎందుకు తీయలేదంట. ఎందుకు తీయలేదంటే వాళ్ళ పనిలో ఉంటే తీయకపోవచ్చు, తీయకూడదనే ఉండదు కదా, ఉండదు. ఎందుకు తీయలేదు అంటే ఆ పనిలో ఉన్నాయండి అంటే ఇంకా కొంతమంది ఏంటంటే నువ్వు చెప్తే నేను నమ్ముతావా అని కూడా అంటున్నారు. దానికి ఏం చేస్తారు, నువ్వు పనిలో ఉన్నామని వాళ్ళు చెప్తే మీరు నమ్ముతావా అంటే అలా మనం ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు చేయాలి, తీయాలి, మాట్లాడాలి. మనం ఎంతసేపు మాట్లాడినా సరే మనం మాట్లాడుతున్నంతసేపు వాళ్ళు మళ్ళీ వింటూ ఉండాలి. అంటే ఇలా ఒకరోజు కాకుండా రోజు ఒక టైంకి చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు చెప్తున్నారు అనమాట. కొంతమంది ఏమనంటే రోజు చేస్తున్నారంటే ఏదో టైంలో మనం కట్ చేస్తే కుదరదు, గంట మాట్లాడుతున్నారండి, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, చెప్పలేకపోతున్నాం, ఇక కంటిన్యూగా చెప్తూనే ఉన్నారండి అంటే మరి అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ఏంటంటే సంబంధాలు కూడా బలహీనపడతాయి. ఇందుకే మనం ఖాళీగా ఉంటే వాళ్ళు ఖాళీగా ఉండాలని లేదుగా. వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మాట్లాడాలి. మనకి తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు ఖాళీగా ఉంటే మనం చేసినప్పుడు తప్పకుండా మాట్లాడతారు. కనుక మనం ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండి ఏ పని లేకుండా ఉంటారు అనుకోకూడదు. కొంతమంది ఏంటంటే కాలక్షేపానికి కొంతమంది ఎంచుకుని రోజు వాళ్ళకి ఒక్కొక్క గంట ఫోన్ చేస్తూ ఉంటారు, 10 నుంచి 1 గంట దాకా. తర్వాత భోజనం చేస్తాం, మళ్ళీ అక్కడ 2 నుంచి 5 దాకా. ఇలా ఒక్కొక్క మనిషిని ఎంచుకుంటారు రోజు. అంటే వాళ్ళు కూడా తట్టుకోలేదు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తాయి. ఇలా మాట్లాడే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వినే వాళ్ళకు కూడా వస్తాయి. ఎందుకంటే విని వాళ్ళకి ఏం చెప్పాలో తోచగా అలాగా ఉండిపోతాడు అనమాట. అంటే కొన్ని యోగాలు ఉంటాయండి. ఆ యోగాల్లో ఏం చెప్తూ ఉంటాయంటే అవతల వాళ్ళ యొక్క మైండ్ని ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా తింటారని ఉంటుంది. అది పుస్తకంలో ఉన్న మాట, నేను చెప్తుంది కాదు, ఒక గ్రంథంలో ఇచ్చాడు పుస్తకం. అలాగా వాళ్ళు ఏం చేయలేక వింటూ ఊపిరితో విని ఉండేసరికి అయితే వాళ్ళకు కూడా మానసికంగా ఆ ఇబ్బంది. తర్వాత వాళ్ళ సమాజంలో ఏంటో ఒత్తిడి పెరిగిన తర్వాత ప్రతి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటుంది.
వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ చిరాకులు వాళ్ళకు ఉంటాయి, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు ఉంటాయి, హాస్పిటల్ చూపించాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, వీళ్ళకి కుదరదు, ఎవరు తీసుకెళ్తారు హాస్పిటల్కి అనుకుంటూ ఉంటారు, ఎవరో ఒకరు తీసుకుంటూ ఉంటారు. కనుక ఇవాళ సమాజంలో ఏంటంటే రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకి. కనుక వాళ్ళు ఎవరు సమస్యలు లేకుండా ఉన్నారు కాబోలు అని వీళ్ళు అనుకోకూడదు. తర్వాత ఉభయులు కూడా చేసేవాళ్ళు మాట్లాడేవాళ్ళకు కూడా ఒక టైం మించితే అనారోగ్యం వస్తుంది అని మరి పెద్దలైనటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాని ప్రభావం ఉంటుంది అని. ఖచ్చితంగా మైండ్ మీద ఉంటుంది. మన శరీరంలో వచ్చే అనారోగ్యాలే అన్నీ వాటికి తెలియదు. ఇప్పటికి కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అన్ని కనిపెట్టలేని అనారోగ్యాలు కూడా ఉంటున్నాయి చికిత్స చేస్తున్నప్పటికీ కూడా అని వాడు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు అన్నమాట. అందుకని అది మైండ్ని విసిగించేటట్టుగా చేస్తే మంచిది కాదు. కొంచెం ధార్మికమైన దృష్టి ఉన్నట్టయితే అది పాపం కూడా వస్తుంది చేసేవాళ్ళకి. లేదు సామాజిక న్యాయం ప్రకారం ఉంటా ఉన్న వాళ్ళకు కూడా ఇది అసమంజసంగానే గోచరిస్తుంది ఏ రకంగా ఆలోచించినప్పటికీ. అందుకని కొంతమంది ఈ రకమైన అభిప్రాయాలను నాకు వ్యక్తం చేశారు కనుక అయ్యో ఇలా అయిపోతుంది అని సమాజం పట్ల ఒక రకమైనటువంటి ఆవేదనతో చెప్తున్నాను తప్ప ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇలాంటి లోపం ఏదైనా ఉంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు నా జీవన విధానంలోనే ఏదైనా లోపం వచ్చిందనుకోండి, మీరు చెప్పచ్చు, ఎవరైనా చెప్తే ఓహో ఇలా ఉంది కావాలి పరిశీలించుకుని నిజమేనండి నేను గుర్తించలేకపోయానండి అని వెంటనే మనం మార్చుకుంటాం. అలా మార్చుకోవాలి. మన జీవితాన్ని మార్చుకుంటేనే మనలో లోపం ఉన్నప్పుడు చెప్పినప్పుడు చక్కగా విని మార్చుకోవాలి. అదే మనం పెద్దలు చెప్పారు మరి శ్రద్ధయాదేయమ శ్రద్ధాదేవి. ఇక్కడ ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను నేను. ఏంటంటే గుణదోషౌ బుధో గుణన్ ఇందు క్షేడావివేశ్వర శిరస శ్లాఘతే పూర్వం పరం కంటే నియచ్చతని ఈ విషయం చెప్తారు. మన ప్రాచీన సంప్రదాయాలు అన్నీ చెప్పారు సమాజానికి ఉపయోగపడి. ఏం చెప్పారంటే ప్రతి వస్తువులోనూ మంచి చెడు ఉంటుంది. ఏం చేయాలంటే మంచి గ్రహించాలి, చెడు గ్రహించకూడదు అని చెప్పి ఉదాహరణ చెప్పారు. పాల కడలిని చిలికారు దేవతలు రాక్షసులు. అప్పుడు అమృతం పుట్టింది సముద్రం మధిస్తే. ఆ అమృతము పుట్టింది, హాలాహలము పుట్టింది. హాలాహలము చెడు, అమృతం అనేది మంచి. హాలాహలం దోషం, అమృతం గుణం. గుణము దోషము రెండు వచ్చినాయి. శివుడు ఏం చేశాడంటే దాన్ని తీసుకుని కంఠంలోనే పెట్టుకున్నాడు, కానీ బయటికి వదిలిపెట్టాలి. హాలాహలాన్ని తనలోనే దాచుకున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఎదుటి వ్యక్తిలో కనుక ఏదైనా లోపం కనిపిస్తే మృదువుగా చెప్పాలి, అది మనలోనే ఉంచుకోవాలి. ఇంకోటితో మనం ప్రచారం ఎవరు చెప్పకూడదు. ఎదుటి వ్యక్తిలో దోషం కనిపిస్తే అది వీళ్ళతో వాళ్ళతో చెప్పుకుంటూ వెళ్ళకూడదండి, మనలోనే ఉంచుకోవాలి. మనం శ్రేయోభిలాషికి చెప్పాలి. అలాగే గుణం కనిపిస్తే అందరికీ చెప్పాలి, అది చెప్పకూడదు దోషం. ఈ గుణం అని కనిపిస్తే అందరికీ కూడా ఫలానా వ్యక్తిలో గుణం ఉంది గుణం ఉంది గుణం ఉందని మనం చెప్పుకుంటూ రావాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక దీంట్లో గుణదోషాన్ని గుర్తించి మనం అందరం ఆ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాం. ఇంకో టాపిక్తో మళ్ళీ వస్తాను. సృష్టి.